దగ్గరికి వస్తారో తన పిల్లలుగా చేసుకొని పరలోక రాజ్యాన్ని ఇయ్యాలని ఆయన మన వైపు చూస్తున్నాడు. రెండు చేతులు చాపి ఆయన మనం పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నేను మీ కుటుంబాలకు సమాధానం ఇస్తాను, నేను మీ కుటుంబాలకు ఆరోగ్యం ఇస్తాను, నేను మీ కుటుంబంలో రోగులుంటే స్వస్థపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మరి ఉదయకాల సమయంలో ఈ సత్య సువార్తను మీరందరూ కూడా తెలుసుకొని, ఈ నిజమైన దేవుణ్ణి తెలుసుకొని పరలోక రాజ్యానికి వారసులు కావాలని, దేవుని పిల్లలు కావాలని మేమందరం ఆశిస్తున్నాం. మీరు ఎవరైనా అనారోగ్యంతో, బాధతో, అశాంతితో, అసమాధానంతో ఉన్నట్లయితే, ఇబ్బందులతో ఉన్నట్లయితే దైవజనులు మీ కొరకై ప్రార్థిస్తారు. కరగూడెం ప్రాంతంలో, సీతానగరం ప్రాంతంలో మరి దేవుని యొక్క పరిచర్య మందిరం కట్టబడింది, సేవ జరుగుతుంది. ఆ సత్యాన్ని తెలుసుకొని ఆ మందిరం దగ్గరికి వచ్చినట్లయితే దైవజనులు మీ కొరకై ప్రార్థన చేస్తారు. దేవుడు మీ గ్రామం అంతటిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.